శ్రీ విజయవాడ నగర ప్రజలకు మా శ్రీ విజయవాడ గుజరాతీ సమాజ్ తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు. మేము గత 80 నుంచి 90 సంవత్సరాల నుండి శ్రీ విజయవాడ గుజరాతీ సమాజ్ ఇక్కడ స్థాపితమైంది 1 టౌన్లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు చాలా ఘనముగా ఇక్కడ మేమందరం సుమారు 250 నుంచి 300 కుటుంబాలు ఇక్కడ అందరం కలిసి మెలిసి ఇక్కడ దసరా ఉత్సవాలను చాలా ఘనంగా మేము చేస్తూ ఉంటాం. ప్రతిరోజు పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ మా ప్రత్యేకమైన గుజరాత్ నాట్యం అంటే గరబా, దాండియా, మగవాళ్ళు దాండియా ఆడతారు, ఆడవాళ్ళు గర్బా ఆడతారు. ప్రతి సంవత్సరం సాంస్కృతికంగా గుజరాత్ను ఇక్కడికి రప్పించి గుజరాత్ వాతావరణాన్ని ఇక్కడ మన విజయవాడలో మేము చేస్తున్నాం. గత 45 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా చేస్తున్నాం. ప్రతి రోజు 9 రోజులు, ఈ సంవత్సరం 10 రోజుల దేవి నవరాత్రులు జరిగినాయి. ప్రతి 10 రోజులు ఘనంగా మేము గర్బాను, దాండియాలు ఆడి అమ్మవారిని అర్పించి అమ్మవారి యొక్క ఆనందాన్ని మేము ఆశీస్సులో అందరం కోరుకొని ఇక్కడ సుఖంగా తీసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ 10 రోజుల్లో ఇవాళ 11వ రోజు విజయదశమి రోజు. మేము ప్రతిరోజు అన్ని గ్రూపులు 5 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు ప్రతి గ్రూపుల వారీగా సెలక్షన్స్ పెట్టి కాంపిటీషన్ పెడతాము. వాళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషను, ఆ తర్వాత లక్కీ డి ప్రైజెస్, తర్వాత వచ్చే ఆదివారం ఇక్కడ ఘనంగా అన్నదానం మా సమాజ్ తరఫున కనీసం 400 నుంచి 500 మందికి అన్నదానం కూడా ఇక్కడే మేము ఏర్పాటు చేస్తాం. అందరికీ మా విజయవాడ గుజరాతీ సమాజ్ తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. जय अम्बे मात की जय, उमिया मात की जय। ये जो नवरात्रि का उत्सव है, ये हमारे भारत वर्ष का सबसे बड़ा उत्सव है माता जी का, जो भारत में पूरा मनाया जाता है। और गुजरात में और वेस्ट बंगाल में ज़्यादा उसका उत्सव होता है। तो यहाँ पर भी हम लोग सब गुजराती लोग सब हम लोग मिल के ये उत्सव माता जी की सुबह शाम शास्त्र के अनुसार पूजा करते हैं। और सनातन धर्म का सबसे बड़ा उत्सव है और हम अच्छी तरह से उत्सव मनाते हैं। और शाम को माता जी का सबको महाप्रसाद की व्यवस्था हम लोग करते हैं। फिर पूजा होती है, आरती होता है और डांडिया रस आप देख रहे हैं ऐसे होते हैं। तो सबसे बड़ा ये उत्सव है और सनातन धर्म का सबसे बड़ा उत्सव हम मनाते हैं और माता जी का पवित्र उत्सव है और हम लोग सब मनाना चाहिए, हम लोग मनाते हैं। जय माता जी की जय, अम्बे मात की जय। विजयवाड़ा में हमारा श्री विजयवाड़ा गुजराती समाज कम से कम 50-60 साल से यहाँ गरबा का ये नवरात्रि का जो आयोजन कर रहे हैं। और हर गुजराती कम से कम 250 से 300 फैमिली यहाँ डेली आके नवरात्रि खेलते हैं और डांडिया लेते हैं। पूरे देश भर में नवरात्रि का उत्सव है वो धामधूम से मनाया जाता है। सबको मेरी तरफ से ये दसरा की शुभकामनाएं। धन्यवाद। నగర ప్రజలందరికీ శ్రీ విజయవాడ గుజరాతీ సమాజ్ తరఫున దసరా శుభాకాంక్షలు. మేము గుజరాతీస్ అంతా గత 90 సంవత్సరాల కిందట మా తాతగారు ముందు ఇక్కడికి వచ్చారు, విజయవాడలో నిర్మించారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఇది 4th జనరేషన్ 5th జనరేషన్ నడుస్తుంది. సో మేము అందరూ కూడా ఇక్కడ విజయవాడలో గుజరాత్లో జరిగే మా యాక్టివిటీస్ అన్నీ కూడా ఏదైతే ఉంటాయో హోలీ కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఇవన్నీ కార్యక్రమాలు మా సమాజంలో చేస్తాం. స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు, మా తాతగారు వచ్చినప్పుడు మన కనకదుర్గ గుడిలో పైన వెళ్ళి మేము దాండియా గర్బా చేసేవాళ్ళం. ఆ తర్వాత 1954లో మా పెద్దోళ్ళందరూ కలిసి విజయవాడలో ఒక సైట్ తీసుకోవడం జరిగింది. సరస్వతి టాకీస్, రాజ్ కుమారి టాకీస్, ఇవన్నీ పాత జ్ఞాపకాలు. వాటి పక్కనే మనకి ఎంజీ బ్రదర్స్ అని ఉండేది, దాని పక్కన శ్రీ విజయవాడ గుజరాతీ సమాజం నిర్మించబడింది. అక్కడి నుండి తర్వాత మేము మా ప్రాంగంలోనే ప్రతి సంవత్సరాలు ఈ ఉత్సవాల్ని ఉపవాసాలు 9 రోజులు కూడా ఉపవాసాలు చేసి అందరూ చాలా ఘనంగా కొట్టు దగ్గర నుండి 8ంటికి కట్టేసేసి ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి ఇక్కడ అమ్మవారి పూజ జరుగుతుంది.
రోజు వేరే వేరే యజమానులు ఉంటారు. ఆ పూజ అయిపోయిన తర్వాత మా అమ్మవారిది ఆరతి ఒకటి ఉంటుంది. ఆ ఆరతి అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఇక్కడ మేము ప్రసాదాలు 9 రోజులు కూడా సమాజం తరపున నిర్వహించబడుతుంది. ఆ ప్రసాదాలు తీసుకున్న తర్వాత అందరూ కూడా కింద చక్కగా అన్ని ఏజెస్లో, అంటే చిన్న పిల్లల దగ్గర నుండి మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ కానీ వీళ్ళందరూ కూడా చక్కగా గర్బా, డాండియా ఈ ఉత్సవాల్ని మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్తో, మా డ్రెస్సులు అయితే ఏవైతే ఉంటాయో కేడియా కానీ చనియా చోరీ కానీ ఇవన్నీ డ్రెస్సులతో పాటు ఇక్కడ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి గ్రూప్లో ఫస్ట్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ నిర్మించబడును. ఆ తర్వాత అందరికి చివరి రోజు అంటే ఇవాళ మాకు ఫైనల్స్ డే కాంపిటీషన్ జరుగుతుంది. ఆ ఫైనల్స్ డేలో ఇప్పుడు మేము కాశీపూర్లో ఈ కాంపిటీషన్స్ మొదలు పెడతాం. అందులో నుండి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ని నిర్ణయించుకుంటారు నిర్ణయకులు. ఆ తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మా స్కూలు ప్రాంగణంలో ఎవరెవరైతే మా ఆయాలు కానీ, తర్వాత వీళ్ళు ఎవరెవరైతే మాకు ప్రోత్సహిస్తారో పనిచేసే వాళ్ళు కానీ అందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు చెప్తాము. తర్వాత ఫైనల్ స్పీచ్ ఉంటుంది. ప్లస్ మా మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ని కూడా మేము మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు కూడా ఇలాగే చెయ్యాలని చెప్పేసి మేము ప్రోత్సహిస్తాం. తర్వాత ఈ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా మా తరపున దసరా శుభాకాంక్షలు. జై గుజరాత్, జై గర్వి గుజరాత్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.